ఏం జరిగింది సార్? ఏం జరిగింది? ఇప్పుడు 6 మందితో పాటు ఒక ఇద్దరు కూడా కడుపులో కవల పిల్లలు ఉన్నారంట. సో మొత్తం 8 మందిని చంపిండు. ఎట్లా ఉంటుండే ఈ ప్రశాంత్ అంటోడు? మీకు ఏమైనా పరిచయమా? ఈయన ఎట్లుంటుండే, ఆయన ఎట్లా ఉంటుండే, అసలు ఏం జరిగింది? విలేజర్స్ వాళ్ళిద్దరు స్నేహితులు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అది మాకు నిన్ననే బయటపడ్డ ఇన్సిడెంట్. మాకు కంప్లీట్ మేము కూడా ఏమైపోయినామని అంటే ఒక్కసారి విలేజ్ అంతా ఒకటిసారి షాక్లో పడిపోయినాం. ఒకటిసారి మేము ఇటువంటి జరుగుతుంది ఇన్సిడెంట్ అని మేము అసలు ఊహించుకోలేదు అసలు. ఇప్పుడు గ్రామం అంతా కూడా తీవ్రమైన దుఃఖంలో ఉన్నది. గ్రామం కూడా చాలా విపరీతమైన బాధలు ఉన్నది. వాళ్ళకి ఏదైనా శిక్ష కావాల్సిందే అన్న ఉద్దేశంలో గ్రామం అంతా ఉన్నది. ఇది పరిస్థితి. ఇక ఇన్సిడెంట్ల గురించి చేయాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమేమి చేసుకున్నారు, అది ఇండ్ల విషయం, అది మేము అన్ని వినే విలేజర్స్ అందరం. వాళ్ళు వాడి ప్రసాద్ అనేటోడు వాడి పేరు మీద ఇల్లు ట్రాన్స్ఫర్ చేయడము, దాని తర్వాత వాడు నేను అమ్మిస్తా అని చెప్పుకోవడము, ఇవన్నీ మేము విన్నాయి అన్నమాట. విన్న తర్వాత ఏమైపోయింది, మాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ ఇంట్లో విషయం గురించి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే నేను ప్రశాంతంగా మిగిలిపోతా అన్న ఉద్దేశం వాడిది బయటపడ్డది. ఇప్పుడంటే ఈరోజు ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే వాడేమైతే అనుకున్నాడో అది వాడికి జరగలేదు. అది వాడు అనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇలా మొత్తం ఫ్యామిలీని ఎలిమినేట్ చేసేస్తే నన్ను అడిగేటోడు ఉండడు, బయటికి రాదనుకున్నాడు అసలు యాక్చువల్గా అదే అనుకున్నాడు. బట్ అది ఇన్సిడెంట్ బయటకు వచ్చేసింది, అరెస్ట్ అయ్యిండు. ఇక ప్రజల మనోభావాలు, వాళ్ళ కుటుంబాల మనోభావాలు అందరూ మీరు ఇప్పటి వరకు విన్నారు. మా విలేజ్ మనోభావాలు కూడా వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాం. మాకందరికి కూడా అదే బాధ ఉన్నది. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు జరిగింది. మా విలేజ్కి పెద్ద ఎత్తున ఒక బదనాం వచ్చినట్టు అయిపోయింది మాకు. ఇప్పుడు మేమందరం కూడా చట్ట ప్రకారం ఏం జరగాలని చూస్తున్నాము. ప్రజలు ఏమైతే కోరుకుంటారో మేము కూడా అదే కోరుకుంటున్నాం. సో ఈ ప్రశాంత్ని మీరు చూసే ఉంటారు. సో ఈయన అట్లనే ఉంటుండేనా, మనుషులను చంపేసి అంత ముఖంలో అటువంటి లక్షణాలు మాకైతే కనిపించలేవాడు. బట్ అది ఇంత పెద్ద మోస్ట్ క్రిమినల్ వెళ్తారని మేము అందరం ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళ క్యాస్టులు కూడా ఊహించలేదు, వాళ్ళకి బంధువులు కూడా ఊహించలేదు. ఈవెన్ వాళ్ళ బంధువులు కూడా ద్రోహం చేసిండని తెలిసింది మనకు. దాని తర్వాత విలేజ్లో చాలా మంది దగ్గర ఇదే అంట కదా, ఒకళ్ళ దగ్గర భూమి ఉంటే లోన్లు ఇప్పిస్తా అని చెప్పి భూమి తీసుకుంటారంట కదా. వాళ్ళ బంధువుల దగ్గర ఇంతల దగ్గర చేసిండు, అవన్నీ ఇన్సిడెంట్ చేసిండు, అవన్నీ జరిగినాయి. ఆ పెద్ద మనుషులందరూ కూర్చున్నారు, వాళ్ళకి అయితే పనిష్మెంట్ లాగా చెప్పిండ్రు అంతే. ఇక అక్కడి నుంచి ఏమైపోయింది, డబ్బులు కట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది వాడికి. కొద్దిగా వాడు లేడు, ఇక వాడు లేడు, వీడు లేడు. ఇక వాడు ఎక్కడ కలుసుకున్నారు, బయట కలుసుకున్నారు. మరి వాళ్ళ మధ్యలో ఏమేమి లావాదేవీలు జరిగినాయి, ఏం సంగతి, ఒకటి ఇల్లు విషయం మాత్రం బయటపడ్డది. ఈ 2 ఇండ్లు, అక్కడ ఒక 5 ఇల్లు, ఒక ప్లాట్ ఏదో ఉండేనట, ఇవన్నీ బయటపడ్డాయి. ఈయన ప్రసాద్ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రసాద్ ఆయన ఫారిన్లు ఉంటుండే. ఫారిన్లు ఉంటే కొద్దిగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని కులం లోపల ఏదో అమ్మాయితో ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఏం చేసింది అని అంటే, ఇక నేను ఇక్కడ ఉండలేను, అందరూ సరిగ్గా చూస్తలేరు నన్ను అని వాడు తల్లిదండ్రులతో వాడు బయటకు వెళ్ళిపోయాడు. అది జరిగింది. సో పోలీసు వాళ్ళు కూడా కొద్దిసేపు క్రితం వచ్చినట్టు, వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు? సో ఆయనకు ఎటువంటి శిక్ష ఇస్తారు? ఇన్ఫర్మేషన్ ఏం లేదు మాకు. కామారెడ్డి ఎస్పీ గారి స్టేట్మెంట్ చూస్తున్నాం. ఎందులో? దీంట్లో ఫోన్లలో ఆమె ఏదైతే మెసేజ్ పెట్టిందో, ఏమేమైతే చెప్తున్నదో అదే చూస్తున్నాం మేము. అయితే ఇంతవరకు మరి కొంతమంది రికవరీ అయినరు, ఇంకా కొంతమంది రికవరీ అయ్యేది. ఇంకో 2 శవాలు దొరకలేదట. భర్తది ప్రసాద్ అనేది అతని భార్యది. ఇక దాని తర్వాత ఏం యాక్షన్ జరుగుతుంది అనేది మేమందరం వెయిట్ చేస్తున్నాం దాని కొరకు. సో ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందరి కోరిక అదే, అందరి కోరిక కూడా అదే. వాళ్ళకు తీవ్రమైన శిక్ష విధించవలసిందే. ఎంతమంది ప్రమేయం ఉంది దీంట్లో? మాకు అది ఐడియా లేదు సార్. ప్రమేయం అంటే మాకు మేము చెప్తున్నాం కదా, ఏదైతే ఎస్పీ గారి ద్వారా బయటపడ్డ విషయమే మాకు తెలుస్తున్నది. అతని తమ్ముడు ప్లస్ ఇంకో 2 ఎవరో పిల్లలు ఇక్కడ వాడి స్నేహితులు దుర్గానగర్లో ఎక్కడ ఉంటారట, సింగపల్లి, మన దుర్గానగర్ కింది తాండా, దుర్గానగర్. ఇక ఇవన్నీ కూడా మాకు అఫీషియల్గానే తెలిసినాయి మాకు. ఇది అంతకుముందు ఏమాత్రం వాసన వచ్చినా కానీ వాడిని గ్రామస్తులు పట్టేసుకుంటుంటే ఏదో చేస్తుంటారు. ఇటువంటి ఏమాత్రం చిన్న వాసన వచ్చినా అది వాడు లేడు కదా, ఇడా వీడు కుటుంబంతో లేడు, వాడు లేడు. ఇక్కడ విలేజ్కి అసలు ఎలాంటి అవేర్నెస్ లేదు ఈ విషయం లోపల. విలేజెస్ బాగా జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో తిరుగుతున్నట్టు కదా, అది తిరుగుతుండే ఆ విషయం వాస్తవమే. తిరుగుతాయి, ఆయన కూడా గవే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అంత డిప్తులుగా మేము పోము. రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ. పరిచయం లేదు వాళ్ళకు, ప్రశాంత్కు లేదు, ప్రసాద్ తోటి వాళ్ళకి పరిచయమే లేదు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బయటనే ఉంటుర్రు వాళ్ళిద్దరు. ఆడ లోపల వాళ్ళిద్దరికి ఏం జరిగిందో ఏమైందో ఇక్కడ దాకా వచ్చింది. మా కోరిక ఏంటంటే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసేస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే వాడు బతుకుంటే ఇంకో కుటుంబం చేస్తాడు. అదే మా కోరిక అది. అదేనే ఇప్పుడు ఒకరు చంపిండంటే 6 చంపిండంటే పెద్ద డానేలు అనుకోవాలా. దొంగతనంలో చంపింది కదా, అదే ఊరంతా చంపిస్తే పిడవుతుంది. ఆ మొత్తం వేసుకొని ఊరంతా. లేకపోతే గవర్నమెంట్ వచ్చి వానికి ఏ శిక్షలో అది శిక్ష చేసి ఏం కూడా చేస్తే అందరికి మనశ్శాంతి ఉంటుంది.
అది ఎంతమంది పొలిటికల్ లీడర్లు వచ్చారు ఇప్పుడు ఇప్పటివరకు ఒక భరోసా కల్పించాలిగా వాళ్ళ బంధువులు ఇంతవరకు మాకు నిన్న 12 గంటల నుంచి తెలిసిందంటే 20 వరకు ఓళ్ళు కాలి గ్రామస్తులే కానీ వస్తున్నారు. వాళ్ళ చుట్టాలకు సుగా వీళ్ళ పొద్దులు వెళ్తే వీళ్ళ పొద్దున వచ్చారు పాపం వాళ్ళు చుట్టాలకు. మాకు మా ఊళ్ళకి తెలియదు ఇది లోపల ఎట్లా చేస్తారో అర్థమవుతలేదు. ఇప్పుడు 6 మంది చచ్చిపోయారంటే ఎంతో కొంత మీకు కూడా భయమే ఉంటుంది కదా. భయం అంటే భయం ఉన్నది, ఇంకా ఇంకా ఏమో చేస్తాను అని చెప్పి పోయినట్టాడు ఇట్లా. అది ఇక వాళ్ళు ఇట్లానే పీనుకు వాళ్ళని ముగ్గురు కానీ 5గురు ఉన్నారు. వాళ్ళని సుగా ఎన్కౌంటర్ చేసేస్తే బాగుంటుంది. ఇంకా మైనర్లు ఇద్దరు అంటారు. ఎవరు ఆ మైనర్ల వాళ్ళు ఈ ఊరోళ్ళేనా? ప్రశాంత్తో పాటు ఇంక ఇద్దరు ఉన్నారంట కదా మైనర్లు. మైనర్ ఉన్నాడు ఇద్దరు వాళ్ళు కూడా మేజర్ ఉన్నారు అనుకుంటా.